అండి అందరికీ ఈరోజు అయితే గుత్తి దొండకాయ చూపిస్తానండి. అలా కట్ చేసి పక్కన పెట్టుకొని బాండీలో నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిన్న ఉల్లిపాయ మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. అంతలో నూనె కాలిద్ది. నూనె కాగిందండి, దొండకాయలు వేసేద్దాం. సొన్న మంట మీద వేగాలి. అవి సొన్న మంట మీద చాలా టైం పట్టిద్దండి, వేగుతున్నాయి. అవి వేగినాక తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకొని అదే నూనెలో అల్లం చిన్నులపాయ వేసి వేగిద్దాము. ఇవి వేగినవి అల్లం చిన్నులపాయ వేసి వేగిద్దాం. ఈ మసాలాలను వేసేటప్పుడు చెప్తాను. వేగుతుంటుందండి అల్లం చిన్నులపాయ, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దాంట్లోనే ఆ పేస్ట్ కూడా వేస్తాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు చిన్నులపాయ వేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసాం. అది వేగిన తర్వాత ఇప్పుడు సాల్టు పసుపు కరివేపాకు వేసాం. అది కూడా కొంచెం కలిపెట్టి ఒకరు వేగిన తర్వాత దొండకాయలు వేసేద్దాం. దాంట్లో దొండకాయలు కూడా ముక్క పట్టేటట్టుగా కలిపి కొంచెం ఎసురేద్దాం. ఆ ఎసురులో ఉడికితే, ఆ నీరులో ఉడికితే చాలా బాగుంటుంది. బాగా మసాలా కూడా బాగా ఉడికిపోయింది, ముక్కకు పట్టేసిద్ది. ఉడికేసిందండి. దీంట్లో నేను చూపించిన మసాలాలు వేస్తాను ఇప్పుడు. ఇవ్వండి: కారము, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, కంది పొడి వేస్తాను. అవి 2 నిమిషాలు ఉడికితే చాలు, ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. అది వేసినాక చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. కొత్తిమీర వేస్తున్నాను, ఉడికిపోయింది. కొత్తిమీర వేసి ఒక గిన్నెలో తీసుకుందాము, చాలా బాగుంటుంది.